అలాగే నేను చాలా చిన్న స్థితి నుంచి పైకి వచ్చిన వ్యక్తిని. నేను ఎర్త్ టు స్కై, నేను మట్టిలో వచ్చి చేశాను, మట్టిలో వచ్చే దేశ పనులు చేశాను. అనుకోలేదు నా జీవితం ఇంత అడుగు తిరుగుతుందని. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. కుటుంబ సమస్యలు, ఆర్గనైజ్ సమస్యలు, ఫ్రెండ్స్తో సమస్యలు, విరోధంతో సమస్యలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. ఎంతోమంది నన్ను తరిమిన రోజులు ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కొన్నాం. సంఘ భాస్కర్ అలాగే సాంసన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను వారితో ప్రయాణం చేశాను. వారు చాలా దైవికంగా ఉండడం చూశాను. వారి సతీమణి గురించి నేను చెప్పకుండా ఉండలేదు. వారి సతీమణి
క్రిస్టియానిటీ ఎలా ఉంటాయంటే, బ్యాప్టిస్ట్ సంఘాలు ఎలా ఉంటాయంటే, బ్యాప్టిస్ట్ సంఘాల్లో ప్రేమలు ఎలా ఉంటాయంటే, బ్యాప్టిస్ట్ సంఘాల్లో దుఃఖం ఎలా ఉంటుందంటే నేను చూసిన వ్యక్తి. అలాగే శ్యామరావు గారు, శ్యామరావు గారు సాంబశివరావు గారి సతీమణి, వారు క్యాన్సర్ వచ్చినప్పటికీ వారు జగనానికి నా మిస్సెస్కి చాలా ముఖ్యం, నాకు చాలా ముఖ్యం, సంస్థకి చాలా ముఖ్యం. సంస్థలో చాలా కాలం పనిచేసిన వ్యక్తి, చాలా మందిలో చాలా గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి. అదంతా మా అక్క చనిపోయే టైంలో నేను హైదరాబాద్లో ఉన్నా. మా అక్క చనిపోక ముందు 2 days ముందు ఫోన్ రికార్డ్ చేసింది. మా ఫోన్లో ఏం రికార్డ్ చేసిందంటే, తమన్నా నన్ను నేను త్వరగా దేవుడికి వెళ్తున్నాను, దేవుడిని నేను దర్శించబోతున్నాను, నీవు వచ్చి నా సమాధి కార్యక్రమాన్ని చేయని అది రికార్డ్ అయింది. అలాగే బ్యాప్టిస్ట్ ఆరాధన ప్రకారం నన్ను గౌరవంగా చేయమని, అలాగే అన్న స్నానం చేసి నా బాడీకి నీకు చెప్తాడు, నువ్వు దాని పరిశుద్ధముగా బ్యాప్టిస్ట్ ఆరాధన ప్రకారం చేయమని అడిగారు. అలాగే ఈ వేదిక మీద ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా నా దగ్గరికి వచ్చాడు. ఆయన దేశంగా ఇక్కడే ఉన్నా. వాడు వచ్చి ఒకవేళ మాకంటే చిన్నవాడు నువ్వు చనిపోతే, నేను చనిపోతే నా సమాధి రామాయపట్నంలో గౌరవంగా బ్యాప్టిస్ట్ ఆరాధన ప్రకారం చేయాలి. నా స్పీచ్ మధ్యలో ఎమ్మెల్యే గారు వచ్చేందుకు ఆపాను. ఇది సమావేశానికి ఈ మీటింగ్ నా బర్త్డే కంటే నేను మిమ్మల్ని అందరూ ఆహ్వానించింది మన సంస్థలో, బ్యాప్టిస్ట్ సంస్థలో త్వరలో నేను ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో 5 రీజన్స్, హైదరాబాద్, అలాగే గుంటూరు, అలాగే కర్నూలు, అలాగే నెల్లూరు, ఒంగోలు, అలాగే మెడ్రాస్, అంటే వీటన్నింటి రీజన్స్ అంటారు మేము. అది మీకు అర్థం కాదేమో అని నేను అట్లా చెప్తున్నాను. సదరన్ రీజన్, సెంట్రల్ రీజన్, అలాగే నార్థన్ రీజన్, వెస్టర్న్ రీజన్, దక్కన్ రీజన్, ఇన్ని 5 రీజన్స్ ఉంటాయి. 5 రీజన్స్లో దాదాపుగా కొన్ని లక్షల చర్చెస్ ఉన్నాయి. వీటన్నిటికీ మేము ఆధిపత్యం చేస్తూ ఉన్నాం. వీటిల్లో మెడ్రాస్ హైకోర్టు వారు గౌరవించి సంస్థని డ్యామేజ్ చేయకుండా ఉన్నతమైన స్థితిలో ఉండాలని మమ్మల్ని అడిగినప్పుడు మేము ఎలక్షన్స్ ఒప్పుకున్నాం, కమిటీకి ఒప్పుకున్నాం. దాన్ని జనసేన ప్రయత్నంగా ద్వారా జరుగుతుంది. నేను దాంట్లో 100%గా నేను పనిచేయడానికి తీర్మానం చేసుకున్నా. ఎందుకంటే సంస్థలో పుట్టాం, సంస్థలో పెరిగాం, సంస్థలోనే మరణిస్తాం. అంతేగాని ఎలక్షన్స్ వచ్చాయని మేము దాక్కునేది ఉండదు. ఎలక్షన్స్లో కూడా చాలామంది బయట ఏదో మాట్లాడుతూ ఉన్నారు, యూట్యూబ్లో నేను చూస్తున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వారందరికీ కౌంటర్ ఇవ్వడం పెద్ద పని కాదు, కానీ ఆ యొక్క మనస్తత్వం మరి కాదు, నా కల్చర్ మరి కాదు. కాబట్టి ఎవరెవరు మీడియేటర్స్, రియల్ ఎస్టేట్లో మీడియేటర్స్ ఉన్నట్టు మన సంస్థలో మీడియేటర్స్ కూడా ఉన్నారు. కానీ ఏబిఎఫ్ సంస్థని, ఏబిఎఫ్ఎంఎస్ అనే సంస్థని భూస్థాపన చేసింది కోర్టు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంస్థలో ఎవరెవరో పుట్టారు, ఏమేమో చేశారు, ఎన్నెన్నో మాట్లాడారు, ఎన్నెన్నో 30 సంవత్సరాలు దీన్ని పాడు చేయడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో దేవుడు నాకు నాయకత్వాన్ని ఇచ్చినప్పుడు మీరు నమ్ముతారో లేదో, నేను చాలా వద్దని నేను వారిని రిక్వెస్ట్ చేశాను. వద్దు, నువ్వు కోర్టు చెప్పాలి, నువ్వు ప్రమాణం చేయాలి, ఈ పదవులు తీసుకోవాలని నా చిన్న వయసులోనే నాకు ఇచ్చారు. ఆ సమయంలో నేను చాలా మందితో ఎదురెదాల్సి వచ్చింది. ఎదురెదటం అంటే మీరు నమ్ముతారో లేదో, విరోధంలో
తీసుకున్నాం, ఒక కారు వస్తే 10 కార్లు ఎదురుపోయాం. అలాంటి పరిస్థితులు ఎన్నో వచ్చే, 100 కేసులు వేసుకున్నాం. నా ఒక్కడి మీదనే 78 కేసులు ఉండేవి ఆ రోజుల్లో. అలాంటి కేసులన్నీ దేవుడు కొట్టేశాడు. ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. కాబట్టి ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరుపుటకు దేవుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వాలని, మనసుని ఇవ్వాలని, సమస్ఫూర్తిని ఇవ్వాలని, అలాగే స్పాంటేనియస్గా పనిచేయటకు దేవుడు నాకు అన్ని ఇవ్వాలని దేవుడు నేను ప్రార్థిస్తున్నాను. మేలో ఎలక్షన్స్ ఉంటాయి. దాన్ని హైకోర్టు జడ్జి గారు, మెడ్రాస్ హైకోర్టు జడ్జి గారు వారు ఎలక్షన్స్ జరుపుతారు. ఫ్రాంక్లిన్ గారు, వీరిద్దరి మధ్యలోనే ఎలక్షన్స్ జరుగుతాయి. శ్రీనివాస్ గారు చెప్పారు, రవికుమార్ గారు చెప్పారు. అదే నేను చెప్తున్నాను. నేను చెప్పేది కూడా కేవలం బ్యాప్టిస్ట్ సంఘాలు బాగుపడాలని, సంస్థ బాగుపడాలని, వేల లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నాం వెస్ట్ బెంగాల్. నేను చెప్తాను, మీరు వినండి, మీరు నమ్ముతారో లేదో. మన సంస్థ ఎంత పెద్దదో, ఎంత విస్తారమైనదో, వేల కోట్ల జన్మం క్రైస్తవత్వం మనకు ఉన్నదో, మన వెనక మన నాయకత్వం కూడా ఎంతమంది నడుస్తున్నారో, ఎన్ని సంఘాలు మనం బలపరుస్తున్నాయో, ఎన్ని ప్రార్థనలు మనకు జరుగుతున్నాయో, ఎన్ని ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఎన్ని కన్నీటి ప్రార్థనలు జరుగుతున్నాయి, ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను. సంఘం కోసం, సంస్థ కోసం, క్రైస్తవత్వాని కోసం, నాయకత్వాల కోసం, చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి క్రైస్తవత్వం లాస్ట్ ఎలక్షన్స్ లో ఎంత ఉత్సాహంగా పనిచేసిందని నేను చూశాను. అలాగే మన సంస్థ చాలా పెద్దది. తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ, ఒరిస్సా, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఇన్ని రాష్ట్రాల్లో మన సంస్థ విస్తరించి ఉంది. అది నేను సభాముఖంగా సంతోషంగా గుండె మీద వేసుకొని చెప్పగలను. ఎందుకంటే బ్యాప్టిస్ట్ సంఘాలు ఎంతో ఉన్నతమైనవి. దైవజనంగా చెప్తూ బ్యాప్టిస్ట్ సంస్థలో ఆయన ఎంతో గొప్ప సేవ చేశాడు. ఇలాంటి సేవ చేసి రాలిపోయిన వాళ్ళు ఏమీ ఆశించలేదు. ఎమ్మెల్యే గారు చెప్పారు, నేను ఎక్కడ బొంగలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండగలను, ఎక్కడైనా ఉండగలను. ఈ కావలపట్నంలో ఎందుకున్నానంటే తండ్రి గారి ఊరు, నా ప్రజలు ఉండేది ఇక్కడే, నాకు తెలిసిన వారికి ఉండేది ఇక్కడే, నా స్నేహితులు ఉండేది ఇక్కడే. కాబట్టి నేను ఇక్కడి నుంచి అన్ని ప్రదేశాలకు పోయి తిరిగి వచ్చేవాడిని. ఆ రోజుల్లో నేను ఇల్లు విడిచి బయటకు వెళ్తే 3 కార్లతో బయలుదేరేవాడు. నాకు సెక్యూరిటీ ఉండేది. 18 మంది సెక్యూరిటీ పెట్టుకొని నేను 3 ఫార్చునర్ సఫారీలు తీసుకొని చాలా దూరం వెళ్ళేవాడు. చాలా క్యాంపులు తిరిగేవాడు. లక్షల కిలోమీటర్లు తిరిగి ఎంతో గొప్ప పరిచయం చేశాం. కలెక్టర్ కూడా మేము గొప్ప పరిచయం చేశాం. ఢిల్లీలో చేశాం. దాంట్లో డేవిడ్ గారు ఉన్నారు. ఢిల్లీలో 25 కిలోమీటర్లు ర్యాలీ చేశాను నేను. క్రిస్టియన్స్ని ఎస్సీస్గా ఉంచమని, క్రిస్టియన్స్ని ఎస్సీస్గా మీరు అంగీకరించాలని మేము పెద్ద ర్యాలీ చేశాం. ఆ ర్యాలీలో నాకు మన పెట్టుకుంట అన్నాడు కూడా చాలా మంది ఉన్నారు. నాగరాజపేట అంతా వీళ్ళందరూ కూడా ఫ్రంట్ రోలో ఉండొద్దు, అక్కడ పోలీసు ఉంది, సిఆర్పీ ఉంది, మన వాళ్ళు బస్సులు వాళ్ళు కొట్టారు, కార్లు వాళ్ళు కొట్టారన్నా నేను మరణించడానికి సిద్ధపడి ఆ ర్యాలీని ముందుకు తీసుకెళ్ళాను. ఘనంగా జరిగింది, ఉన్నతమైన స్థితిలో జరిగింది. ఈ ఎలక్షన్ నా దృష్టిలో చాలా చిన్న ఎలక్షన్, మళ్ళీ చెప్పగలం. ఎందుకంటే ఇంతకాలం పరిచయం చేసిన మేము ఈ ఎలక్షన్లో గెలవకపోతే అసలు క్రైస్తవ దేవుడు లేడనే అనాలి. ఎందుకంటే ఎంతోమంది నాయకులు, డాక్టర్ దేవరాజు గారు మెడికల్గా ఎంత సేవ చేశాడో చాలా గొప్ప సేవ చేశాడు. ఫ్రాంక్లిన్ గారు గొప్ప సేవ చేశారు. అలాగే యేసత్తార్ గారు గొప్ప సేవ చేశారు. సజీవరాజు గారు చాలా గొప్ప సేవ చేశారు. సేనయ్య లా ఆఫీసర్గా ఎంతో చేశాడు. రవికుమార్ గారు లెక్చరర్ అయినప్పటికీ సంస్థ మీద ఆయనకున్న ప్రేమ, అనురాగం చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు కొల్లలుగా ఉన్నారని నేను తెలియపరుస్తున్నాను. సంస్థ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు, సంస్థ కోసం త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు, సంస్థ కోసం సిలువేసుకునే వాళ్ళు ఉన్నారని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సంస్థలో మేము నాటుకుపోయిన వాళ్ళం. సంస్థని అరిచేతిలో పెట్టుకొని చెప్పగలం, సంస్థ గురించి పిన్ టు పిన్ మాట్లాడగలం. అలాంటి పరిస్థితుల్లో ఏదో చాలా మంది తెలియని వారు, సంస్థ అంటే తెలియని వారు, క్రిస్టియానిటీ అంటే తెలియని వారు కూడా సంస్థ మీద కేసులు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎలక్షన్స్తో పోతాయి, ఎలక్షన్స్తో తప్పకుండా పోతాయి. ఏపీ వచ్చింది, చాలా చీటింగ్ చేసేసింది, చాలా దుర్మార్గమైన పనులు
అన్నోన్ పర్సన్స్ దాన్ని నేను లీగల్గా అటాక్ చేసినప్పుడు నాకు చాలా బెదిరింపులు వచ్చాయి. నేను చంపేస్తావని, నిన్ను నీ రూట్ ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎటో జర్నీ చేస్తావో తెలుసు, నిన్ను చంపేస్తాం, నీ ఇంటికి వచ్చి చంపుతాం, నీ ఆఫీస్లో వచ్చి చంపుతామని నాకు చాలా కబుర్లు వస్తే, ఎవరైతే నేను అనకూడదు కానీ ఒక క్రైస్తవుడిగా ఎవరైతే ఆ దుర్మార్గం తీసుకున్నారో అది కొన్నారో వారి కుటుంబంలోనే మాట జరిగింది. వారి కుటుంబంలో దారుణంగా చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారు? అప్పుడు పోలీస్ నన్ను కూడా డబ్బు చేసింది, నేను ఆయన మీద కేసు వేసుకున్నాను, నన్ను కూడా డబ్బు చేసింది. కమా నన్ను ఎంక్వైరీ చేయండి, ఇంటర్వ్యూట్ చేయండి, ఐఎమ్ రెడీ అన్న. ఎందుకంటే నేను లీగల్గానే ఫైట్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యా. ఆ రోజుల్లో ఇల్లీగల్గా కూడా నేను చదువుకుని వెళ్ళాను, ఎన్నో కార్యక్రమాలు చేశా. నేను వస్తుంటే వీళ్ళకి తాళా వేసుకునే రోజులు ఉన్నాయి. అపోజిషన్ వారు నేను వస్తుంటే దండం పెట్టిన వాళ్ళు దండం పెట్టి మమ్మల్ని చెక్ చేయడం కొట్టద్దు అన్న వారు ఉన్నారు. నేను వస్తుంటే ఊర్లను పెట్టి నెల తరబడిపోయిన వారు ఉన్నారు. నేను అన్నీ వదిలేసి సంస్థ కోసం నేను చాలా నా మిస్సెస్కి ఎప్పుడు చెప్పుకుంటాను, ఎన్ని రాళ్ళు పడ్డా తలంచుకొని ఉందా, ఇక తప్పదు అన్నప్పుడు నా పవర్ ఏందో మళ్ళీ చూపిస్తానని మీకు తెలియపరుచుకున్నా. సంస్థని ఎవరు పాడి చేసినా, ఎవరు కుక్కలు దించినా, ఇస్త్రాకు చేసినా, దివాకలు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎలాంటి పరిస్థితుల్లో సంస్థ వర్ధిల్లుందని నేను తెలియపరుచుకున్నా. నేను డబ్బులు ఆశించట్లేదు, నేను బెంచ్ కార్లు ఆశించట్లేదు. నన్ను చాలా మంది అడిగారు, ఎమ్మెల్యే గారికి ఓబో ఉంది, నువ్వు కూడా కొనుక్కున్నా అని అంటే, ఎమ్మెల్యే గారు చాలా పెద్దవారు, నేను చాలా చిన్నవాడిని. ఎందుకంటే వారికి అవసరం, నాకు అది అవసరం లేదు. నాకు ఒక ఇనోవా జాబ్, ఒక ఫార్చునర్ జాబ్. ఎందుకంటే నేను 10 మందికి సాటి చెప్పాల్సిన అవసరం ఉంది, 10 మందికి నేను దానం చేయాల్సిన అవసరం ఉంది. కుష్టి వారిని, రోగిష్టి వారిని నేను వారికి మెడికల్ కిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను చాలాసార్లు మనోడికి చెప్తూ ఉంటాను. నన్ను అంత ఎక్స్పెక్ట్ చేయబాకండి, నేను ఆర్డినరీ మ్యాన్. చాలామంది అనుకుంటారు ఆయన చాలా పెద్దవాడు, ఆయన కలవటం కష్టమని చెప్తూ ఉంటారు. నేను చాలా అడ్జస్టబుల్ మ్యాన్. కానీ నేను అడ్డం తిరిగితే నేను ఎంత మూర్ఖుల్లో నా విరోధులు మాత్రమే తెలుసు, నా వెల్విషర్స్ తెలియదు. మెడ్రాస్లో మేమంతా మీటింగ్కి పోయాం, సంస్థ నాయకులందరం, దాంట్లో యేసన్న గారు కూడా ఉంటారు తప్పకుండా. పోయినప్పుడు ఒక వ్యక్తి కత్తి తీసుకొని మా పెద్దల మీద అందరికి వచ్చాడు. భార్యతో బూతులు మాట్లాడారు, ఎన్నెన్నో మాట్లాడారు. వచ్చేసాడు, వెనక్కి మీటింగ్ పెట్టుకోలేకపోయాం. హోటల్లో వచ్చి హోటల్లో పెట్టుకున్నాం. ఆ స్థలం మంది, ఆ సంస్థ మంది, ఆ బిల్డింగ్ మంది ఇతరులు వేసారు మమ్మల్ని. ఆ సమయంలో 2 రోజులు ఆలోచించి నా బ్యాచ్తో పోయి మొత్తాన్ని తీసుకొచ్చి కాపాడు కట్టేసి సంస్థ నాదే పూర్తి చేశారు. వారందరూ ఇప్పుడు మరణించారు. కానీ దేవుడు ఎంతో మంది మరణిస్తూ ఉన్నాడు. వ్యాధి వచ్చింది, కరోనా వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు నన్ను రక్షించాడు. ఎందుకు రక్షిస్తున్నాడో తెలియదు. ఆ సమయంలో మీరు నమ్ముతారో లేదు, 2 నెలలు నేను ఆపరేషన్ పోస్ట్పోన్ చేశా. డబ్బు లేక పోస్ట్పోన్ చేశా, డబ్బు ఉండి కాదు, డబ్బు లేక పోస్ట్పోన్ చేశా. నాకు కిడ్నీ ఇచ్చింది. మేము ఇద్దరం ఈరోజు బాగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఆ అమ్మాయి కూడా, ఆ పాప కూడా ఒక డాక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేశాం. సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని చూసి నేను నా ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే నాకు ఒక అభయం తీసి ఇచ్చిన బిడ్డ అలాంటి స్థితిలో నేను మొత్తం చూడలేకపోయా. ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుందో నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే మనం ఎవరినైనా సరే మన ఇంటికి వచ్చి అయ్యా దేహి అంటే మనం వారిని కరుణించాలి. అయ్యా నేను రోగిష్ఠుడు అంటే వాడిని హత్తుకొని వాడికి చేయాల్సిన అని మనం చేసి పెట్టాలి. అలాగే అర్ధరాత్రులు మనం ఈ మాట చెప్పాలి. అమరావతి రైతులు దాదాపు 1200 మంది పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు కావాలి పట్టణంలో వచ్చినప్పుడు స్థానం లేదు, వారికి రెస్ట్ ఉంటానికి ఎవరు ఇవ్వలేదు. అందరూ భయపడిపోతున్నారు. ఎమ్మెల్యే గారు వాళ్ళు భయపడిపోతున్నారు, ఎమ్మెల్యే గారు వాళ్ళు భయపడిపోతున్నారు. అది నేను చూశాను. ఈ లోపల సీఆర్ నాయుడు గారు వచ్చారు నా కాడ. వచ్చి అయ్యా ఇది పరిస్థితి అంటే అలా మన చర్చి, మన కాంపౌండ్ అంతా వాడుకోండి అని చెప్పారు. చెప్పినప్పుడు వారు వచ్చారు. ఇదే చర్చిలో పడుకున్నారు అందరూ. ఈ కాంపౌండ్
నేను ఎంత సంతోషపడ్డానంటే మన రాష్ట్రం కొరకు వారు పాదయాత్ర చేస్తున్నారు, మన సంఘం ఆదరించిందని సంతోషపడ్డా, మన సంఘం అంత టిఫిన్ పెట్టగలిగామని సంతోషపడ్డా. ఈరోజు ఆ ఒక్క మంచి పని అమరావతి క్యాపిటల్లో మన పేరు, మన సంఘం, మన ఊరు, మన ప్రజలు మారు మోగుతున్నారని మీకు తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఎక్కడ పోయినా ఏ సంఘం, ఏ చర్చ్, ఏ క్రైస్తవుడు ఎవరు కూడా పాదయాత్రలో వారిని ఆదరించలేదు. ఆదరించింది ఒక్క గుండుగొడవ దివాకరని గుర్తుపెట్టుకోండి, అలాగే జోలి సెంటర్ తిరిగినట్టు చర్చను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా గమనించా రాజకీయంలో, నేను ఎంపీలతో తిరిగాను, ఫ్యాక్షనిస్టులతో తిరిగాను, పెద్ద పెద్ద నాయకులతో తిరిగాను, సంస్థలో బిషపులతో తిరిగాను, వారి సూట్ కేసులు మోసాను, వారి బూట్ దుడిశాను, అలాంటి కార్ డ్రైవ్ చేశాను, వారికి భోజనం పెట్టాను, వారి బట్టలు నేను ఉతికి ఐరన్ చేసే రోజులు ఉన్నాయి. నాకు కింద నుంచి వచ్చాను కాబట్టే నాకు ప్రేమ తెలుసు, పేదరికం తెలుసు అని మీకు తెలియపరుస్తూ ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఈ శుభ సమయంలో ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనం మనుషులం, మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బతకాలి. ఇప్పుడు శివాని ఇక్కడ కూర్చొని ఉన్నాడు, అనుమూల శెట్టి, మేము చిన్ననాటి స్నేహితులు, ఎప్పుడో నెలకు ఒకసారి నన్ను కూడా మేము కలము, కానీ నన్ను గ్రీట్ చేయడానికి, నన్ను బ్లెస్ చేయడానికి వారు ఇచ్చున్నాను. ఇట్లా మీరందరూ కూడా ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించే వస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ అందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నా. మనం అందరం కూడా 10 మందిని ప్రేమించడం నేర్చుకోండి. క్రిస్టియానిటీలో గివింగ్ ఉండాలి కానీ టేకింగ్ ఉండకూడదు. టేకింగ్ ఉంటే శాపం, గివింగ్ ఉంటే బ్లెస్సింగ్ అని మీరు తెలియపరుస్తూ ఉన్నా. నేను నా మిస్సెస్, మీరు నమ్ముతారా లేదో, మేము ఈ యొక్క కార్యక్రమానికి, ఎన్నో కార్యక్రమాలకి మేము మాకున్న బంగారాన్ని కూడా బ్యాంకులో పెట్టేసి లేదా అమ్మేసి మేము పేదలు పెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ డబ్బుని దేవుడు 3 months లో మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తాడు, వచ్చేస్తుంది అమౌంట్. నేను చాలా మంది చెప్తాను, నాకు చేతులు చెలబడుతున్నాయి, డబ్బు వస్తుంది, ఉండండి అని చెప్తాను. డబ్బు వస్తుంది, ఉండండి. ఎందుకు? వాళ్ళ కష్టాల్లో నా ఏం చూసిన 2 రోజులు వెయిట్ చేయండి, నాకు డబ్బు వస్తుంది, నేను పనిచేస్తూ ఉంటాను. ఈ సంఘంలో నా సభ్యులు, నా సుప్రియ లాంటి బిడ్డలు, వాణి లాంటి బిడ్డలు, వీళ్ళందరూ చూస్తూ ఉంటారు నేను చేసే దానధర్మాలన్నీ ఎన్నో చేస్తుంటారు. నేను ఒక టైంలో నా మెడిసిన్కి డబ్బులు తీసి పెట్టుకున్నా, నా డ్రైవర్ నుండి మెడిసిన్ డబ్బులు తీసి పెట్టుకున్నాం. ఆ డబ్బులన్నీ ఖర్చు, రేపు ఉదయం నాకు మెడిసిన్స్ ఉన్నాయా? రేపు ఉదయం చూసుకున్నాను. అలాంటి మెంటాలిటీ నాది. కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సంస్థని ఇంకా బలపరుస్తాం, సంస్థలో ఉన్నతమైన స్థితికి వెళ్తాం. సంస్థలో ఎవరైనా కర్నూలు అండ్ ఒంగోలు, ఈ కందుకు, ఈ 3 ఊర్లు మాత్రమే సంస్థ గురించి కొంతమంది వ్యక్తులు చెడ్డగా మాట్లాడుతున్నారు. వారికి అవసరమైతే యేసుక్రీస్తు జెరూసలేములో బెత్తను ఎంత వాడాడు, వాడి చూపిస్తానని కూడా మీకు తెలియపరుస్తున్నా. సంస్థ బాగు కొరకే కానీ దివాకర్ కుటుంబం కొరకు కాదని మీ సభాముఖంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న అందరికీ పేరున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ అన్ని విషయాల్లో నా సతీమణి నా ఎప్పుడు ఉండటం ఎంత బలం మీకు. అంటే చాలా మంది భార్యలు పొగుడుతూ ఉంటారు, అది కాదు నేను చేసేది. సమాజానికి తెలియని చెప్తున్నాను, నా సతీమణి, నా జీవన రాణి ఏ రోజైనా ఈ పని నేను చేస్తున్నానంటే వద్దు అనదు, నన్ను సపోర్ట్ చేస్తూ ఉంది, ఫైనాన్స్ లేదంటే అందిస్తూ ఉంది. అన్నం పెట్టాలంటే రాత్రి 12 గంటలకి నా విరోధులు వచ్చి నన్ను క్షమాపణ అడిగిన గంటకి నా మిస్సెస్ వాళ్ళకి అన్నం రాత్రి వండి పెట్టి వారి భోజనం పెట్టిన రోజులు ఉన్నాయి. ఎవరెవరో మాట్లాడుతున్నారు, విరోధులు క్షమించాలి అంటే మనసు ఉండాలి, విరోధిని దగ్గర తీయాలంటే మనసు ఉండాలి. చాలా మంది నా ఇంటికి రావద్దంటారు, రావద్దనకూడదు. వచ్చిన వారిని ఆహ్వానించాలి, వారి ఏ తప్పైతే చేశారో దాన్ని అడిగి సాల్వ్ చేసి క్షమించాలి. వారు ఎప్పుడైతే క్షమాపణ అడుగుతారో వారిని క్షమించే మనస్తత్వమే మానవత్వం అని క్రైస్తవత్వం, బ్యాప్టిస్టుల నాయకులు నిర్మించిన పద్ధతిని మీకు తెలియపరుస్తున్నా. అలాగే నా మిస్సెస్ నేను ఎన్నో కష్టాలు, మీరు నమ్ముతారో లేదు, ఒకరోజు ఫాల్స్ కేసు పెట్టారు నా మీద, ఫాల్స్ కేసు పెట్టారు. నాకు తెలియదు, పోలీసు చుట్టుముట్టేసింది, నన్ను చేసేదో తెలియదు, నేను తప్పు చేయలేదు. విరోధులు ఒక ఫాల్స్ కేసు క్రియేట్ చేసి ట్రాప్ చేశారు. నేను ఆరు మనిషి ఉన్నాను, నేను జనరల్గా ఆరు మనిషి ఉన్నాను. నేను రాత్రులు కూడా
చాలా యాక్టివ్గా ఉంటాను. నేను నా సమయం ఏ సమయం ముందు జాగ్రత్తగా నేను సమయాన్ని ఇస్తాను. ఆ రోజు చుట్టుముట్టాను నా బంగ్లా చుట్టూ. నా సత్యమని చెప్పాను, రైఫిల్ లోడ్ చేసి ఇచ్చేసింది. నా సత్యమని రైఫిల్ లోడ్ చేసి ఇచ్చేసింది. తీసుకున్నాను, గన్ను తీసుకొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. వచ్చి చుట్టూ ఉన్నారు, నువ్వు బయటకు రావద్దు, వస్తే ఒక ఫైర్ ఓపెన్ చేస్తారేమో. ఎవరో తెలియదు. అపోజిషనా పోలీసా అర్థం కావట్లేదు. పోలీసు ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి కోసం వచ్చిందా, ఎందుకు వచ్చిందో తెలియదు. అప్పుడు నేను చాలా చాకచక్యంగా తప్పించుకోవడం జరిగింది. చాలా చాకచక్యంగా తప్పించుకున్నా. అప్పుడు నాకు టౌన్ పోలీసు నాకు చాలా సపోర్ట్గా ఉండేవారు. వాళ్ళు చాలా చక్కగా నాకు గైడ్ చేశారు. నేను తప్పించుకోగలిగాను. తప్పించుకున్న తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళాను. మెడ్రాస్ వెళ్ళి కోర్టులో సరెండర్ అయ్యాను. సరెండర్ అయిన తర్వాత ఖుష్బూ సినిమాకి కూడా సరెండర్ అయింది. వెనకలు వచ్చేసి ఇద్దరు సరెండర్ అయ్యాను. ఆమె ల్యాండ్ గిరాబీ, నా కేసు కూడా ల్యాండ్ గిరాబీ. అక్కడ పోయిందాక నాకు ఇది అప్పేసే నా టికెట్స్ అంతా నిలబడ్డా. దివాకర్ నటోరియస్ అంటే, దివాకర్ బిడ్డలు చూడండి, దివాకర్ అసలు ఊర్లో ఉన్నాడంటే అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దివాకర్ వెరీ డేంజరస్ మ్యాన్ అని అడుగుతూ ఉన్నాడు. నేను సమాధానం చెప్పడానికి లేదు. మా టికెట్స్ ఏమన్నారంటే, ఇదే నిజమైతే మా వృత్తికి రిజైన్ చేస్తాం, ఇదే నిజమైతే వృత్తికి రిజైన్ చేస్తాం అని ఒక అండర్టేకింగ్ లెటర్ ఇచ్చారు జడ్జి గారు. అప్పుడు నాకు బెయిల్ ఇచ్చారు. నేను తిరిగి ఇంటికి వచ్చా. కేసు ఏందో తెలియదు. అప్పుడు చూస్తే నా స్థలాన్ని, పిఏజీసీ స్థలాన్ని నేనే, పోలీసు ఎలా ఉందో చూడండి, చట్టం ఎలా ఉందో చూడండి, ఇవన్నీ చూసి ఇది కాదు న్యాయం అనుకున్నా. అలాగే నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో ఈ నాయకత్వం చేసేటప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించాను, నలిగిపోయాను. నా ఎముకలు మూలిగా తెలియపరుస్తూ ఉన్నాను. నా ఎముకలు మూలిగా ఈ సంస్థ కోసం అని నేను తెలియపరుస్తూ ఉన్నాను. అయినప్పటికీ నేను వెనకంటే మరణాన్ని కూడా సిద్ధమేననుకున్నాను. సికింద్రాబాద్ కోర్టులో నేను ఉన్నాను. ఉంటే ఒక ఫాల్స్ కేసు, ఫోర్జరీ సంతకం, దాని మీద నాకు 3 సంవత్సరాలు శిక్ష చేశాను. చేస్తే నేను స్టన్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కేసు కొట్టేస్తాను. 3 సంవత్సరాలు శిక్ష చేశాను. సంచులు కూడా చేయలేదు, మారుస్తూ ఉన్నా. నా సత్యమైన కూడా హైదరాబాద్లో ఉంది, షాపింగ్ చేసుకుంటూ. అప్పుడు పిలిస్తే వీళ్ళంతా ఏంటి అని ఏడుస్తూ ఉన్నా. నేను వెంటనే నేను నాయకుడిని, నేను ఏడవకూడదు, నేను నాయకుడిని 10 మందికి చెప్పేవాడు. ఇక్కడ నన్ను ట్రాప్ చేసింది విరోధించాం, నన్ను ట్రాప్ చేసింది సైతం. దీన్ని ఎలా చేయించాలో నేను చూస్తాను. లోపలికి వెళ్ళే ముందు నా డ్రైవర్లు, నా సొంతంతా ఏడుస్తున్నారు. సేనయ్య గారు కూడా ఏడుస్తున్నాడు. అయినా నేను చెప్పాను, నేను కన్నీరు కార్చే నాయకుడిని కావాలి, కన్నీరు కార్చే నాయకుడు కాదు. నేను జైల్లో ఉండి కూడా నేను సంస్థ కోసం ఆలోచించేవాడిని. కాబట్టి 15 రోజులు నేను జైల్లో ఉన్నాను. ఆ తర్వాత నాకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చాను. నేను హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి కేసు కొట్టేశాను. కాబట్టి ఇలాంటి పరిస్థితులు నాయకత్వంలో ఉంటాయి. అవి ఎమ్మెల్యే గారు కూడా నలిగిపోతూ ఉన్నారు, చూస్తున్నాను. ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని క్షమించుకోవడం, అలాగే చాకచక్యంగా పనిచేసుకోవడం, దేవుని దయ తప్పకుండా ఉండాలి. ఈ కావలి నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. అవన్నీ నా దృష్టిలో అయితే చాలా చిన్నవి. ఎందుకంటే ఇంత పెద్ద సంస్థలో నేను ఎన్నో ఆటుపోట్లు తిన్నాను. నా కార్లు ఆపారు, నన్ను చంపాలని ప్రయత్నించారు, నన్ను వెంబడించారు, నా ఫుట్బాల్ ఇవ్వాలని చూశారు. ఎన్నో 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 జరిగింది. అన్నింటిలో చేయించాలంటే ఒక యేసు క్రీస్తుని నమ్మానే కాబట్టి నేను దీంట్లో బతుకుతున్నానని తెలియపరుస్తూ ఉన్నాను. సంస్థ కోసం మా కుటుంబం ఎల్లప్పుడూ దివారాత్రులు పనిచేస్తుందని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదో ఆట వచ్చింది, ఆట మన మంచి కోసం వచ్చింది, సంస్థ బాగు కొరకే వచ్చి హ్యాపీగా ఉన్నాను. కానీ ప్రజలు ఒట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి విజయం మందే. మేలో ఎలక్షన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరూ రెడీ అవ్వండి. అలాగే నేను ప్రతి ఏరియాకి నేను ఒక టీంని ఏర్పాటు చేసుకొని ప్రతి రీజన్ని నేను తిరుగుతాను. అలాగే ఎలక్షన్స్ ప్రతి రీజన్లో నేను ఉంటాను కూడా. ఉండి ఎలక్షన్ చేసుకొని సంస్థ బాగు కొరకు, సంస్థలో ఇంతకుముందు ఫారిన్ ఫండ్స్ వచ్చాయి, కోట్ల రూపాయలు వచ్చాయి. అలాంటి పరిస్థితులు మళ్ళీ మనం తెప్పించుకోవాలి. అసలు వారు పంపించిన పంపించిపోయినా మన భూములు, మన ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి మనకి, లక్షల కోట్లు. ఈ 7 రాష్ట్రాల్లో చెప్పలేనంత డబ్బు ఉంది, చెప్పలేనంత ఆస్తి ఉంది అని నేను తెలియపరుస్తున్నాను. దీనికోసం పిచ్చి పనులు చేస్తున్నారు.
కొడైకెనాల్ ప్రాపర్టీ నేను అమ్మినప్పుడు దాన్ని దేవదాన గారు కొంతమంది వేరే అగ్రిమెంట్ చేశారు. అలాగే యశ్వంత గారు ఈ ర్యాష్ మీద వారు దివాకర్ చేసిన సిగ్నేచర్ చదవని వేశారు కోర్టులో. వేస్తే డేవిడ్ క్రిస్టియన్ అనే ఒక జడ్జి గారు హైకోర్టులో, మెడ్రాస్ హైకోర్టులో దివాకర్ సిగ్నేచర్ వ్యాలిడ్ ఇచ్చి అది ఎలా వేపించి ఆ పాట పెట్టి ఆ పాట అమౌంట్ బ్యాంకులో పెట్టి బ్యాంకులో ఇంట్రెస్ట్ పిఏబీసీని వాడుకోమని ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కాంప్లెక్స్ ఎవరు కట్టలేదు, నేను చాలా ధైర్యంగా కాంప్లెక్స్ కట్టాను. ఇప్పుడు మళ్ళీ కట్టబడుతున్నాను. ఇక్కడ కట్టబోయేది కూడా నేను చర్చి పక్కన కడుతున్నాను. అది కూడా నేను చాలా ధైర్యంగా కడుతున్నాను. ఎంతోమంది చెప్పారు వద్దు ఇప్పుడు ఆపని. నో, ఎందుకు భయపడాలి ఒక విరోధికి? ఐ హ్యావ్ రైట్ టు కన్స్ట్రక్షన్. ఎవరు మీరు ఆపేది అని నేను చెప్పినప్పుడు వారు అన్నారు వద్దు ఈ ఎలక్షన్ అయితే చేయకూడదు అని. కాదు, అది ఏ రోజు జరగాలో దేవుడు నిర్ణయం. కాబట్టి నేను గ్రౌండ్ బ్రేకింగ్ చేశాను, అది కూడా కట్టబోతున్నాను. అలాగే సంస్థలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశ ఉంది. ఈ ఎలక్షన్ అయిన తర్వాత అవి జరుగుతాయని నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ వచ్చినందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ నేను నా బిడ్డలు, నా మనవడు, నా భార్య, అలాగే బంధుమిత్రులు మొత్తం మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు చక్కగా భోజనాలు ఏర్పాటు. నేను కేక్ కట్ చేస్తాను. కేక్ కట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి కోసం నేను వెయిటింగ్. కేక్ కట్ చేసిన తర్వాత మీరు ఎవరన్నా నన్ను గ్రీట్ చేసేవాళ్ళు ఉంటే నేను చక్కగా డయాస్ మీద ఉంటాను. తొందరపడకుండా ప్రతిసారి నన్ను తోసేస్తున్నారు, ప్రతిసారి నన్ను చెమట చూపిస్తున్నారు, ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారు. ఈసారి కొద్దిగా పద్ధతిగా గార్లెంట్ చేయండి, గౌరవించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దివాకర్ గారు